హలో, నమస్తే. నేను మీ ప్రవళిక. మురుదేశ్వర్ ఈ టెంపుల్ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఆత్మలింగం పైన ఉన్న వస్త్రాన్ని రావణుడు విసిరేస్తే ఏర్పడిన క్షేత్రమే ప్రపంచంలో అతిపెద్ద శివ విగ్రహం ఉన్న క్షేత్రం ఈ మురుదేశ్వర్. ఈరోజు ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ పంచక్షేత్రాలు 5 క్షేత్రాల్లో పార్వతీ పరమేశ్వరులు, సప్త ఋషులు పూజలు చేశారని చెబుతారు. మురుదేశ్వర క్షేత్రము కందుక పర్వతం మీద అరేబియా సముద్రంలో ఉంది. ఈ పర్వతము బంతిలా, కందుక అంటే బంతి అని. ఈ పర్వతానికి కందుక అనే పర్వతం అని పేరు వచ్చింది. ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారికి కోరికలు నెరవేరుతాయి, మోక్షం సిద్ధిస్తుంది అని భక్తుల విశ్వాసం. మురుదేశ్వర స్వామికి శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో పూజ చేస్తే వారికి మరణ భయం లేకుండా స్వర్గ ప్రవేశం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. 20 అంతస్తులతో కూడిన ఆలయం గాలిగోపురం 249 అడుగులతో గంభీరంగా దర్శనమిస్తుంది. గాలి గోపురానికి ఇరువైపులా ఏనుగుల ప్రతిమలు నిజంగా ఏనుగులు నిలబడినట్టే కనిపిస్తాయి. ఈ ప్రాకారంలోనే ఇతర దేవతలు చిన్న చిన్న మందిరాలు కూడా ఉన్నాయి. ఇది లోపల గర్భగుడి అన్నట్టు. గణపతి మందిరము, గౌరీ మందిరము, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ, మిగతా ఇదేమో బంగారి రథం అన్నట్టు. అప్పుడు అక్కడ టెంపుల్ ఒక్కటే అతను కట్టించిండు. ఆ కట్టించిన ఒక్కతనే ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాలు కానీ, బంగారు గోపురాలు కానీ అన్నీ ఒకతనే చేయించిండు. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుదేశ్వరుణ్ణి పూజించాడని చెబుతారు. బ్రహ్మదేవుడు ఇక్కడ పరమేశ్వరుని విగ్రహంపై కమండలంతో పోసిన నీళ్లతో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సు ఏర్పడింది. అరణ్యవాసంలో భాగంగా ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారని, అప్పుడు ధర్మరాజు భీముణ్ణి మురుదేశ్వరునికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి గంగాజలాన్ని తెమ్మన్నారంట. పరమేశ్వరుణ్ణి ధ్యానించిన గంగాజలం లభించకపోవడంతో తన తలని నేలకేసి కొట్టుకున్నాడట భీముడు. అనుగ్రహించిన శివుడు గంగను తీర్థంగా సృష్టించాడు. అప్పటి నుంచి ఈ స్థలాన్ని భీమతీర్థం అని పిలుస్తారు. బ్రహ్మహత్యా పాతకాల నుండి బయటపడవేసిన ఇంద్రుడు ఈ క్షేత్రానికి వచ్చి పూజలు చేశాడని నమ్మకం. ఇక మురుదేశ్వరంలో పవిత్ర స్నానాలు చేయడానికి అనేక తీర్థాలున్నాయి. బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అందులో ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో ఇక్కడ సముద్ర స్నానాలు చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమై తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. విశేష ప్రతిభకు నిదర్శనం మురుదేశ్వర దేవాలయం. మురుదేశ్వర దేవాలయ ఆవరణలో కనిపించే ఎత్తైన శివలింగ విగ్రహం చూపులు తిప్పుకోనివ్వకుండా ఉంటుంది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు 2 సంవత్సరాలు సమయం పట్టింది. మురుదేశ్వర విగ్రహం ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైంది. శిథిలావస్థ దశ నుండి ఇప్పుడు భక్తులు ఆకర్షించేలా మారిందనడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆర్ఎన్ శెట్టి అనే భక్తుడు. ఇదంతా శెట్టి గారు కొండపైన ఒక వీడియో 3D రూపంలో కట్టించారు. అయితే స్టార్టింగ్ నుంచి అసలు ఇక్కడ ఆత్మలింగం ఎందుకు వచ్చింది అని ఘోర తపస్సు చేస్తున్న రావణాసురుడు. అయితే అక్కడ తపస్సు చేస్తున్నాడు. శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు అని చెప్తున్న నారద మహాముని శ్రీ మహావిష్ణుడికి ఆ తపస్సు చెలించకుండా అట్లనే కైలాసాన్ని భూమి మీదకి తీసుకొస్తున్న రావణాసురుడు. ఎంత అద్భుతంగా చిత్రీకరించారు అక్కడ. ఇవన్నీ విగ్రహాల రూపంలో అక్కడున్నాయి. రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తున్న దృశ్యం ఇది. తర్వాత పెళ్ళి. రావణాసురుడు శివునికి ఒక వరం కోరుతాడన్నట్టు. ఏం వరం అంటే ఉమాదేవి కంటే అందమైన భార్య కావాలి అని శివయ్యకు వరం కోరుతాడు. అయితే శివయ్య వరం ఇస్తాడు. ఉమాదేవి కంటే అందమైన భార్యని వరంగా ఇస్తాడు. ఇస్తే ఎప్పుడు తలపై నుంచి కిందకి దించద్దు అన్న ఒక రూల్ అయితే పెడతాడు. ఎప్పుడైతే నువ్వు తలపై నుంచి కింద పెట్టేస్తావో అక్కడ స్థాపితం అయిపోతాయి, వాటితో నీకు ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పేస్తాడు.
కైలాసమును రావణుడు ఎత్తగా దానికి శివుడు బొటనవేలుతో నొక్కినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. దాని పేరే ఆ రవాన్నే రావణాసురుడు అని అర్థం. 10 తలలు ఉండడం చేత ఈయనకు దశముఖుడు, దశగ్రీవుడు, దశకంఠుడు అని పేర్లు. బ్రహ్మమానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వవ్యాసుడు దైత్య రావణ కుమారి అయిన కైకసి రావణాసురుడికి జన్మనిస్తాడు. రావణాసురుడికి 6 సోదరులు, 2 సోదరీమణులు, 7 కొడుకులు. సోదరులు కుబేరుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, కరుడు, దశముఖుడు, అహిరావాణుడు. సోదరీమణులు శూర్పణఖ, కుంభిని. కుమారులు ఇంద్రాజిత్తు, ప్రహస్తుడు, అతికాయుడు, క్షమయాకుముడు, దేశకాంతకుడు, నరకాంతకుడు, త్రిశూరుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. 10 రకాలుగా ఆలోచించేవాడే దానికి 10 విద్యలు ప్రవీణుడు. ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలన్నీ నెరవేరి మోక్షప్రాప్తి కూడా లభిస్తుందని స్థల పురాణం చెబుతోంది. మురుదేశ్వర స్వామి శివరాత్రి నాడు బిల్వపత్రాలతో పూజించిన వారికి మరణ భయం లేకుండా స్వర్గం ప్రవేశించడం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రాన్ని ఉత్తర భవానీ దేవత, తూర్పున మహాదుర్గా దేవత, ఇతర దేవతలందరూ మిగతా దిక్కుల్లో కొలువై ఉండి రక్షిస్తున్నారంట. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుదేశ్వర దేవాలయంలో పత్రి, పూలు, పండ్లతో పూజిస్తాడని స్థల పురాణం చెబుతోంది. బ్రహ్మదేవుడు ఇక్కడ పరమేశ్వరునికి విగ్రహంపై కమండలంతో చల్లని నీరుతో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సు నుండి ఏర్పడిన ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారంట. అప్పుడు ధర్మరాజు భీముడు మురుదేశ్వరునికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి గంగాజలాన్ని వెంటనే తెమ్మన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ధ్యానిస్తే గంగాజలం వెంటనే లభిస్తుందని భీముడు పరమశివుణ్ణి ధ్యానం చేస్తాడు. కానీ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. అప్పుడు భీముడు తన తలను భూమికేసి కొడితే వెంటనే పరమేశ్వరుడు అనుగ్రహించి గంగామాతను హిమతీర్థంగా సృష్టించాడు. భీముడు తన నెత్తిని నేలకేసి కొట్టిన స్థలమే ప్రస్తుతం భీమతీర్థంగా పిలువబడుతుంది. బ్రహ్మహత్య పాపాలను, శిక్షలను తప్పించుకోవడానికి ఇంద్రుడు స్వర్గాన్ని వదిలి మురుదేశ్వరానికి వచ్చి ఇక్కడ మురుదేశ్వర స్వామి అనుగ్రహం కోసం పూజలు చేశాడు. ఎంత అద్భుతమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నందుకు సంతోషం. మీకు కూడా నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.